ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా, ఎవరి ప్రజల కోసం? మధ్యలో తిరుగుతున్నాం. ప్రజలు ఎవరి కోసం? ప్రజలు ప్రజలు. ఎవరా ప్రజలు? సామాన్య ప్రజలు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, గిరిజనులు ఉమ్, పాదయాత్ర చేస్తున్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఉమ్, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉమ్. ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తారు, పైసల కోసం పనిచేస్తారు అని అంట నేను. అదే చెప్తున్నాను. నా అకౌంట్స్ అన్ని క్లియర్గా ఓపెన్గా ఉంటాయి. ఉమ్. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ట్రాన్సాక్షన్ ఎందుకు? డబ్బులు సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ప్రజలకు పైసలు చూపిస్తారు. తీసుకుంటారు మీరు, క్యాష్ కదా, మీరు మొత్తం క్యాష్ ఆన్ క్యారీ కదా మీరు. సరే, జనవరి 27వ తారీఖు మొదలు పెట్టే పాదయాత్ర అరకు నియోజకవర్గంలో, ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో వచ్చాము. ఉమ్, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపుగా 56 డేస్ అయిపోయింది. ఉమ్, ఒక్కరి దగ్గర నుంచి అయినా సింగిల్ ఎన్పి ఉమ్. కలెక్ట్ చేసింటే మీరు నిరూపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను మీకు సిద్ధమే. సీనియర్ ఎన్టీఆర్ గారు అని తెలుసా? తెలుసు. నందమూరి తారక రామారావు. తెలుసు. ఆయనకు ఒక బిరుదు ఉండేది, ఐడియా ఉందా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని తెలుసు. ఒక బిరుదు ఉండేది. తెలుసు. ఇక అదేదో ఇక అది పాతది అయిపోయింది కదా, అదేదో మీకు వర్తించేటట్టు చేయాలని అనుకుంటున్నాను నేను. దేనికి? అంటే మీరు నటనలో ఆరితేరు ఉన్న వ్యక్తులు కదా, ఎట్లా నటించాలి, ఎట్లా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మీరే ఇవన్నీ కదా చేసాం. produce- అన్ని అది గతాన్ని వదిలేసి ప్రస్తుతంలోకి వచ్చాం కదా. మొన్న జరిగిన దాడి విషయం మాట్లాడుతున్నా నేను. దాడి విషయంలో నటన కాదు కదా, మీరేనా? వాస్తవమే కదా జరిగింది. అంటే మీరు దానికి ఆ స్క్రిప్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసరు, యాక్టరు. ఆ స్క్రిప్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరో నాకు కూడా తెలియదు ఇంతవరకు. మేము అలిగేషన్ వేసాం మా మీద దాడి చేశారని. అది ఎవరు ప్లాన్ చేశారో, ఎవరు చేయించాలో నిజానిజాలని న్యాయస్థానం నిర్ధారించాలి. అంటే మనం ఓపెన్ అప్ గా మాట్లాడుకో, ఉమ్. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా ఈ దేనికి? ఛానళ్లకు వస్తూ ఒకటే వెరీ క్లియర్ గా ఒకటి చెప్తున్నా, నా మీద వచ్చింది అలిగేషన్స్ మాత్రమే, జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు నువ్వు 10 మందిని చంపావని నేను అలిగేషన్ చేయొచ్చు, కేసు వేయచ్చు. నేను చంపావు అన్నంత మాత్రాన ఆరోపణ నిర్ధారణ కాదు. నిర్ధారించాల్సింది కోర్టులో జడ్జి నిర్ధారించాలి. అంతవరకు జనం వెయిట్ చూసి నేను చెప్పింది నిజమా, నువ్వు చెప్పేది నిజమా అని వెయిట్ చేస్తే నిజాలు ఇప్పుడు తెలుస్తాయి. పాస్టర్ అభినయ్ దర్శన్ వాళ్ళ టీం మమ్మల్ని అప్రోచ్ అయింది, మా మీద దాడికి ప్లాన్ చేయమని చెప్పిర్రు, మేము ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వాళ్ళం అని చెప్పి డైరెక్ట్ గా వీడియోలో పెట్టిరు కదా. మరి ఎవరు పెట్టింది? ఎవరు? మీరు చెప్పాలి. నాకు తెలియదు ఎవరు అతను. మీ ఆర్టిస్ట్లే కదా. ఆర్టిస్ట్ నేను ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు కదా. నేను ఎక్కడైనా మీకు తెలియదా వాళ్ళు ఎవరు? తెలీదు, 100% తెలియదు. అంటే మీరు చూడలేదు కావచ్చు, అంటే ఎట్లా పరిచయం లేదు. నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, వచ్చిన వాయిస్ రికార్డింగ్, వాయిస్ కాదు వీడియో, అది వాయిస్ రికార్డింగ్ వచ్చింది, వాయిస్ రికార్డ్ కూడా వచ్చింది, తర్వాత వీడియో ఒకటి వచ్చింది, బ్లూ షర్ట్ అతను. ఈ రెండిటికి మాకు సంబంధం లేదని నేను చాలా సందర్భాల్లో చెప్పా. మరలా చెప్తున్నా, ఆ వ్యక్తికి ఆ ఆడియోకి ఎలాంటి సంబంధం క్లియర్గా మాకు లేదు. కేసు అయిందా మీ మీద? కేసు పెట్టారు, 10 సెక్షన్లు పెట్టారు. 10 సెక్షన్లు అన్ని కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. జైలుకు పోయారు కదా. 8 రోజులు ఉన్నా నర్సీపట్నం సబ్ జైల్లో. 8 రోజులు ఏంది జైల్లో అనుభవాలు మాకు ఒకసారి చెప్పండి, ఏమేం చేశారు? మంచి లెసన్ నేర్పించింది జైలు. టైం ట్రావెల్ చేసి 30 సంవత్సరాలు ఎన్నికి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది. లోపల పోగానే ఏం బ్రెడ్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ అట్లా ఇచ్చారు. అవన్నీ పెట్టారు కదా. సినిమా ప్రొడక్షన్ అంటే జైల్లో ఎలా ఉంటుంది, రేషన్ బియ్యం ఉంటాయి, ఉప్పు కారం లేని కూరలు ఉంటాయి, ఆరో కూర నచ్చినా నచ్చకపోయినా అవే అందరు తినాలి. అందరితో పాటు నన్ను ట్రీట్ చేశారు. నచ్చితే తినేవాళ్ళు. స్పెషల్ గా అట్లేం లేదు, సమస్య లేదు. సమస్య లేదు. షాగోస్ నుంచి బిర్యానీ, షాగోస్ నుంచి బిర్యానీ లేదు, బయట నుంచి జామకాయలు లేదు. లోపల వండిందే నేను, నాతో పాటు ఉన్నటువంటి ముద్దాయిలందరూ తినాలి. తినకపోతే పస్తుండాలి. చాలా పాటలు నేర్చుకున్న లోపలికి వెళ్ళాక. అంటే ఎట్లా మళ్ళీ వచ్చి వీళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా మిస్మరైజ్ మౌల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనానికి తెలిసింది ఏమనంటే, ఎక్కడైతే ఈ దాడి ఘటన జరిగిందో ఆ గ్రామస్తులే మరలా నన్ను పాదయాత్ర చేయటానికి ఆహ్వానిస్తున్నారని జనానికి తెలుసు. ఎందుకంటే ఆ జనం నుంచి ఒక్కరు కూడా నా మీద నెగిటివ్ అలిగేషన్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా చేయలేదు. సో నేనెవరో పరిచయం లేని వాళ్ళు నన్ను నమ్మను అన్నంత మాత్రాన, నాతో పెద్దగా పరిచయం లేని వాళ్ళు, ఎప్పుడు నాతో మాట్లాడని వాళ్ళు, నీ వల్ల మా పరువు పోయింది అన్నంత మాత్రాన, అసలు నాతో ఏ రోజు కనీసం ఒక 10 నిమిషాలు కూడా నడవని వాళ్ళు, నీ జీవితం అయిపోయింది, నీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది అన్నంత మాత్రాన నాకు నష్టం ఏమీ లేదు. ఇవే మాటలు నేను పాదయాత్ర చేసిన జనం అంటే నేను ఓడిపోయినా. ఓకే, కవర్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నారు, బాగా తప్ప ఏంటంటే మీరు ఇంత ప్రీ ప్లాన్ గా ఉంటారు, ఇంత స్ట్రిక్ట్ ఉంటారు కదా, మరి ఆ స్క్రిప్ట్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఖచ్చితంగా నేనే చేసుంటే ఆ ప్లేస్ లో అసలు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యాజ్ అన్ హార్ట్ పేషెంట్ గా నేను అక్కడ హాస్పిటల్స్ లేని ప్రాంతాల్లో, రోడ్డు సరి లేని ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో
నన్ను నేను గాయపరుచుకుంటే చచ్చిపోతానే భయం నాకు ఉండదు. నేను కూడా ఒక సగటు మనిషినే కదా, నాకు ప్రాణ భయం ఉండదా? అవును. అంటే దానివల్ల నాకేమైనా కోట్లు వస్తాయా, లేదంటే సీఎం సీట్ వస్తుందా, ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? మీరు అక్కడ దగ్గరుండి బీర్ సీసాలు అవి అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోరు కదా. ఎవరు చెప్పారు? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఇప్పుడు ఒక సినిమాలో ఇది మంచం లాంటిది మంచం కాదన్నట్టు మీ మీద దాడి లాంటిది కానీ దాడి కాదు అది. అదే నేను అంటున్నా, ఎవిడెన్స్ ఇది. ఆ. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాదండి, మీకు ఏమైనా మీడియా ఇప్పుడు జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతా అంటే సర్లే ఈయన గురించి ఎందుకు మాట్లాడుకున్నా, అసలు మీకు ఉన్నదా మీద దొబ్బింది అనుకోవాలి. ఎవిడెన్స్ ఏదంటారు ఏంటంటే ఆల్రెడీ అభినయ్ దర్శన్ మమ్మల్ని దాడి చేయమని మమ్మల్ని ప్రేరేపించిండు అని చెప్పి ఎవరు ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది మీద నువ్వే ఒక అతన్ని పిలిపించి ఓ 50 ఇచ్చి తమ్ముడు ఇలా చెప్పురా అని వీడియో తీసుకొని బయట పెట్టావు. ఇక అభినయ్ దర్శన్ అంటాడు ఈ దేశ ప్రధాని, ఇక ఈయన సుపారీ కాబట్టి 50 ఇచ్చి అంటున్నా. 50 దేశ ప్రధాని మీద 50 ఎవడు చేయడు. నాకు అంతంత మాత్రమే పేరుంది కాబట్టి 50 వస్తాడు. మీకు పేరుంది. నేను ఎమ్మెల్యేనో సీఎం అవుతే ఎవడు రాడు 50,000కి లక్షకు వస్తుంది. సరే కానీ ఫస్ట్ కింద పడ్డారు, తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ కింద పడ్డారు ఎందుకు? ఇదేం స్క్రిప్ట్ అసలు? యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగింది మెయిన్ రోడ్ నుంచి, అంటే జనం తిరిగే రోడ్ నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ లో జరిగింది. ఫస్ట్ నన్ను వాళ్ళు అటాక్ చేసినప్పుడు నేను అప్పుడు కింద పడిపోయాను, డిఫెన్స్ చేసుకుంటున్నా. రోడ్డు మీద మనుషులు వెళ్తుంటే చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చారు మిమ్మల్ని కొట్టిన? 4 వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను లేచి నిల్చున్నా, వెళ్ళిపోయారు మనుషులు. వెళ్ళిపోయి కానీ మళ్ళీ వచ్చేసారు వీళ్ళు వెనక నుంచి మరలా అటాక్ చేశారు. ఇది జరిగింది. అంటే మీరు సరిగా అటాక్ చేయలేదు కావచ్చు, మళ్ళీ రండి అంటే మళ్ళీ వచ్చారు. మేమెందుకు చెప్తాము, చెప్పే అవసరం ఉంది. నేను అదే అంటున్నా. సరే నేను నీకు 1,00,000 ఇస్తాను, మీ మీద మీరు దాడి చేయించుకుంటారా, మీ క్రైస్తవాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారా, మీ గొర్రెలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోగానే ఇంత నిస్సిగ్గుగా వచ్చిన వాళ్ళు మమ్మల్ని జై శ్రీరామ్ అన్నారు, ఏం మాట్లాడలేదు కానీ జై శ్రీరామ్ అన్నారు అని అంటే మనుషులేనా? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అట్లా కాదు, ఇంటర్వ్యూలు అంటేనే బోల్డ్ ఉంటది, మీకు తెలుసు. బోల్డ్ ఉంటుంది, నేను కూడా బోల్డ్ ఆన్సర్ చెప్తా. విను, నువ్వు క్వశ్చన్ అయిపోయింది కదా, నేను ఆన్సర్ చెప్తాను.